శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కుంభరాశి. నూతన ఆంగ్ల సంవత్సర జనవరి మాసమునందు ఈ యొక్క కుంభరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ జరిగేటువంటి పనులలో ఎందుల్లో ఆటంకం ఉండదు. ఎందుకంటే శని స్వక్షేత్రమైనటువంటి కుంభంలోకి వచ్చి అది కూడా ఓ పక్క బుధాదిత్య యోగం నడుస్తూ ఉంది కనుక చాలా మంచి వాతావరణం అని చెప్పొచ్చు. కానీ వ్యాపారంలో నో లాస్ నో ప్రాఫిట్ లాగా జరుగుతుంటుందండి. వ్యాపారస్తుల విషయంలో ముఖ్యంగా నో లాస్ నో ప్రాఫిట్ అయితే నష్టం ఏముంటుంది అయ్యగారు? లాభం రాదు, నష్టం రాదు. పెట్టిన పెట్టుబడి వస్తుంది అంటే ఇతని కష్టం పాపం కష్టపడే యజమానికి కళ్ళ ముందు చూస్తుంటే అతని దగ్గర పనిచేసేవాడు జీతం తీసుకుంటాడు, అతని దగ్గర పనిచేసే వాళ్ళకు సహాయం చేసేవాళ్ళు జీతం తీసుకుంటారు, రోజు వారి హమాలి జీతం తీసుకుంటాడు. ఇతనికి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ అంటే నష్టం ఏముండదు, లాభం కూడా ఏముండదు. ఇతను ఫ్రీగా పనిచేసినట్టు. నెల రోజులు భార్యా పిల్లలను వదిలేసి పనిచేసేటువంటి వ్యాపారస్తుడికి ఈ బాధ ఎంత బాధ. కాబట్టి వ్యాపారస్తులకు నేను చెప్పే సలహా ఏమిటంటే, వ్యాపారం ప్రారంభించడానికి రోజు వెళ్ళేటప్పుడు కొంచెం అంత సోంపు చక్కెర తినేసి వెళ్ళండి. వ్యాపారం అంతా పూర్తయి బయటకు వచ్చేటప్పుడు ఇంత పేపర్ తీసుకొని పేపర్ అంతా కూడా ఇట్లా మొత్తం గొట్టంలా చేసేసి దానికి వెలిగించేసి కుడివైపు 3 సార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేయండి. దీనివల్ల చాలా 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 ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. వ్యాపారం బాగా అంటే కొంతమే లాభం వచ్చినా సరే ఆ లాభం వల్ల మీకు పోనీలే నాకు కొంచెం మిగిలిందనే తృప్తి మీకు ఉంటుంది. ఇదొకటి పాటించండి. రెండవది ఏమిటి అంటే ఉద్యోగస్తుల విషయంలో కూడా ఇవాళ జీతం వస్తే 3 రోజులు కూడా మీ బ్యాంకుల్లో జీతం కనిపించదు. ఎవరికి వాళ్ళకి పనిచేయాలి. వాళ్ళకు, నీళ్లకు, ఇళ్లకు అందరికీ పనిచేసి ఇక ఎలా ఉంటుందంటే మీ పరిస్థితి ఈరోజు పెట్రోల్కి, ఈరోజు తిండికి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఏమైనా ఇంకేదన్నా ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని పలానా చోటుకి వెళ్ళాలన్నా మీ దగ్గర డబ్బులు ఉండని పరిస్థితి. అలాంటిది ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగస్తుల విషయంలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక చిన్నపాటి కరెక్షన్ చేసుకోవడం వల్ల లాభం పొందుతారు. ఎలా అంటే ఉదాహరణకు మీరు ఏదైనా సరే ఒక వెహికల్ తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే పెందలాడే లేచి ఆ రోజు మీరు మీ వాహనంలో వెళ్లకుండా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేయండి. ఇలా నెలలో ఒక 2 రోజులు పెట్టుకుంటే కాస్త డబ్బు సేవ్ అవుతుంది. చిన్న ఉద్యోగస్తులకు చెప్తున్నటువంటి విషయం. ఇక పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈక్వల్ మెయింటెనెన్స్ చేయండి. మీ మెయింటెనెన్స్ని కొంచెం సరి చేసుకోండి, కాస్త లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులు అలాగే గృహిణుల విషయానికి వస్తే ఎటువంటి డోకా లేదు, బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ గురించి అసలు మనం అంతగా ఇబ్బంది పడి మాట్లాడాల్సింది ఏమీ లేదు. కానీ విదేశీయానానికి వెళ్ళాలి, కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వారు ఉన్నారు చూశారు, వాళ్ళకు మాత్రం డబ్బు బాగా ఖర్చు అవుతుంది. వాళ్ళు ఇప్పుడు కోర్టులలో ఉన్న వాళ్ళ డబ్బులు దేనికి ఖర్చు పెడతారంటే ఇంకా మళ్ళీ కోర్టుకు రాకుండా ఉండడానికి. దానివల్ల లాభం ఏమొస్తుంది అంటే ఏమీ రాదు. ఇంకొకటి, సినీ రాజకీయ రంగాల వారు చాలా చాలా కీలకం. ఈ సినిమా రాజకీయాలంటే నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను, చాలా 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 వర్గాలు ఉంటాయి ఒక సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ. కాబట్టి అందరూ కూడా ఏం చేయండి అని అంటే రాళ్ల ఉప్పు తీసుకొని ఇంట్లో 4 మూలలా పెట్టేసుకోండి. నరఘోష నరదిష్టిపోతుంది. ఈ మధ్యకాలంలో జరిగిన చిన్న సంఘటనల వల్ల మీ పేరుని పదే మాట్లాడుకునే జనాలు ఉంటారు. బాగా దిష్టి తగులుతూ ఉంటుంది. ఆ దిష్టి తగలకుండా వీలైతే చేయండి. పిల్లలు ఎవరైనా సరే ఒకవేళ చిన్న పిల్లలు నిద్రలో ఉలిక్కి పడుతున్నారు, బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రకరకాలైనటువంటి కలవరింతలు ఎక్కువగా ఉన్నాయని కుంభరాశి వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏం చేయండి అంటే తల్లులు, ముఖ్యంగా ఆ కుంభరాశి పిల్లలు ఉంటే వాళ్ళ తల్లులు చేయాల్సిన పని కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఈ కంటికున్న వాళ్ళు పడుకున్న తర్వాతకి కంటికున్న కాటుకను తీసి కోడిగుడ్డుకు 2 కళ్ళు, ముక్కు, నాలుక పెట్టి కుడివైపు 3 సార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి ఒక కవర్లో వేసి రాత్రి జనసంచారం లేని సమయంలో 3 బాటల మధ్యలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేయడం వల్ల కుంభరాశిలో ఉన్నటువంటి చిన్న పిల్లలే కాకుండా ఎవరైనా సరే, పిల్లలు బాగా ఉలిక్కి పడుతున్నారంటే ఎవరైనా చేయొచ్చు. కానీ కుంభరాశిలో ఉన్నటువంటి పిల్లలు అధికంగా చేస్తూ ఉంటారు, కలవరిస్తూ ఉంటారు, మౌత్ ట్యాంపరింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల స్వస్థత చేకూరుతుంది. ఇక ప్రత్యేకంగా బుధాదిత్య యోగం వల్ల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే వీడియో 12 రాశులకి 12 రాశులకి కూడా ఎండింగ్లో వేసుకోండి. 2025 నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది.
ఈ బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాశులకి, ఈ యొక్క రాశి వారికి కాకుండా 12 రాశుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు. అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిష్యులు చెప్పేది ఏమిటంటే ఒక 4 రాశుల వారికి బాగుంది, సింహరాశికి, అలాగే కన్యారాశికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి బాగుంది, ఇతరత్ర ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు. కానీ అలా కాదు. యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి పూజాధిక్రతువులు, చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు. అయితే ఏమేం చేయాలి, ఎలాంటి ప్రతిఫలాలు పొందొచ్చు అంటే విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ, లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ, విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు, విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు, కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము. దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి. అంటే దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి. ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం, అయితే బీజాక్షరాలు చదవకూడదు. చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు, బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు. ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు, మల్టిపుల్గా చదువుతారు కొంతమంది. ఉదాహరణకు క్లాం, ఓం, క్రాం, క్రీం, క్రౌం, సహా, క్లీం, హ్రీం, శ్రీం, ఇలా 3-4 అక్షరాలు బీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటి కొంతమందే చేయాలి. కొన్ని నియమనిష్టలు ఉన్నాయి. ఆడవాళ్ళు బహిష్టైనటువంటి సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం క్లీం కార్యే నమః, ఓం క్లీం కార్యై నమః అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి. మీరు వంట చేస్తూ చేసుకోవచ్చు. మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా కొంచెం ఛాయ్ తాగి డాబాపైకి వెళ్ళి కూర్చున్నారు, ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్యై నమః అన్న మంత్రాన్ని చదవండి. ఆడవాళ్ళందరూ చదవచ్చు, కేవలం బహిష్టైన సమయంలో మాత్రమే చదవకూడదు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి. చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలా ఎలా చదువుతారండి ఆడవాళ్ళు బీజాక్షరాన్ని అంటే పేర్లు పెట్టుకోవచ్చే మనం. పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఎక్కడదండి. కాబట్టి ఎటువంటి తప్పు లేదు. అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా, కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదా? ఎక్కడ న్యాయం? ఎక్కడా లేదు. ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చింది అలా చెబుతున్నాడు అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూయించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతకరీత్యా ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి, పలానా రాశి వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేనేమో ఈ దశ నడుస్తుంది, మధ్య వయసు వాడికి వచ్చేసరికి ఈ దశ నడుస్తుంది అన్న క్యాలిక్యులేషన్స్తోని, అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాతే నేను మీ ముందుకు వస్తున్నా. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు, అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు, అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నా. అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురుధ్యాన్నం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనే మంత్రాన్ని చదవండి. ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది. ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది. ఆదిశంకరాచార్యులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది. అయితే ఈ గురు స్తోత్రము చదువుతున్నా వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది. దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు.
వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రారంభించిన ప్రతిరోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారీ కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతోని మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి, అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారు అని అంటే కాలభైరవుడు, ఆంజనేయ స్వామి మాత్రమే. కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాలభైరవ అష్టకాన్ని చదవండి, హనుమాన్ చాలీసా చదవండి. ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి దండకం చేస్తామండి, లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుతా, ఏమైనా చదువుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం తమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చొని మీ వ్యాపారానికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు కానీ ఏవైనా దృష్టి దోషములు ఉంటే పోగొడతారు. ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి. సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి. ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి, వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి. రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతే కదూ, వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి. పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు. ఏమిటంటే దుర్గా కవచము అని ఉంటుందండి. ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి. ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది, ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరోముశ్చేత సంకటాత్ అనేటువంటి ప్రారంభమయ్యే శ్లోకంతో ఉంటుంది. ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు సంబంధించినటువంటి ఇలా ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకణం, ఒక దారంతో ఉన్న కంకణాన్ని కట్టుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దాన్ని కట్టుకొని తర్వాతకు మళ్ళీ అలాగే వచ్చేసి అది విప్పేసి అక్కడ పెట్టండి. ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు, ఏదైనా బయట విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు, లేదా ఏదైనా కోర్టుకు సంబంధించి పనులు ఉన్నటువంటి వాళ్ళు, విదేశాల్లోకి వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి. మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. ఇక ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించవచ్చు. జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే వారు ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం. కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు పుట్టినటువంటి తేదీ, సమయము, పుట్టినటువంటి ప్రదేశము, జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ, పుట్టినటువంటి సమయము, పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి. ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం 3 గంటలు పడుతుంది. కాబట్టి 1521 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంట పాటు మాట్లాడడం కూడా జరుగుతుంది. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.